బియ్యం దొంగలు ఎవరు? రేషన్ మాఫియాకి కాకినాడ అడ్డాగా మారిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఒక రకంగా కాకినాడకు సంబంధించిన చాలా మంది కాకినాడ పరువు తీస్తున్నారు. కాకినాడ పోర్ట్కి ఒకప్పుడు మంచి గుర్తింపు ఉండేది, దాన్ని నాశనం చేశారు, చాలా మంది బతుకుతున్నారు, వాళ్ళందరూ ఉపాధి ఏంటి? ఇలా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు, ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే జూన్ నెలలో 28, 29 తేదీల్లో అధికారంలో ఉన్నది ఎవరు? అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఒక గొడవను సీజ్ చేసి దాదాపు ఒక 25,000 టన్నులు సీజ్ చేసి ఒక 13 కేసులు నమోదు చేసి అప్పుడు ఆయన చేయలేంది ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ సీజ్ ద షిప్ అండో. ఏం నడుస్తుంది రాజకీయం? ఇదంతా ద్వారంపూడిని అరెస్ట్ చేయడానికేనా? తాజాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు, ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా బియ్యం దొంగలను పట్టుకోవాలనుకుంటున్నారా, లేదంటే వైసీపీలో ఉన్న కొంతమంది కీలక నేతల్ని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఇరికించడానికే ఈ ఒక పొలిటికల్ హైడ్రామా నడుస్తుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? నేను అనుకోవడం అయితే ద్వారంపూడిని అరెస్ట్ చేయడం లక్ష్యం కాదు, ఇది సాధ్యం కూడా కాదు. ఈ ఇష్యూస్లో అతని ఆర్థిక మూలాలని దెబ్బతీయటం. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు ద్వారంపూడి వాళ్ళ నాన్న ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడు. అంటే తరతరాలుగా వాళ్ళ కుటుంబం రైస్ మిల్లర్లకు సంబంధించి రైస్ బిజినెస్ ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఒక అలవాటు ఉంది. దానికి తోడు కాకినాడ పోర్టు 2 ప్రైవేట్ పోర్టు, ప్రభుత్వ పోర్టు. ప్రైవేట్ పోర్ట్ అంటే ఇప్పుడు ఇదివరకు రావు గారిది, ఇప్పుడు ఏదో అరబిందో వాళ్ళది అంటారు కదా, అది. యాంకరేజ్ పోర్ట్ అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నడిచేది, 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పోర్ట్. ఈ బియ్యం ఎక్కడి నుంచి వెళ్ళింది అంటే యాంకరేజ్ పోర్ట్ నుంచి వెళ్ళింది. ఇప్పుడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ యాంకరేజ్ పోర్ట్ మీద ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ పట్టు ఉంటుంది, సింపుల్ లాజిక్. ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే ఆర్థికంగా అంటే జనసేన వాళ్ళకి విపరీతమైన ఆగ్రహం ఉంది ద్వారంపూడి మీద. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు, కుటుంబాన్ని బూతులు తిట్టాడు అన్నటువంటిది కోపం ఉంది. ఆ కోపం తీర్చే బాధ్యత అప్పట్లో కొంతమంది జన సైనికులు చేస్తే అక్కడికి ఆందోళన చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళని కొట్టిన సందర్భం పవన్ కళ్యాణ్ని బాగా కదిలించింది, కోపం తెప్పించింది. అప్పుడే అతన్ని అంతం చేస్తానని, అతని అహంకారాన్ని అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అందులో భాగంగా జరుగుతున్నదే అనుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న ఇంకొక ఫ్యాక్టరీ కూడా అతనికి సంబంధించినటువంటి రొయ్యల ఫ్యాక్టరీ కూడా క్లోజ్ చేశారట, క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున. ఈ 2 కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి 2 వీటిని క్లోజ్ చేయించడం ద్వారా ఒక ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. అట్లాగే రైస్ బిజినెస్సే కీలకం. ఎవరు అధికారంలో ఉన్నా గత 12-15 ఏళ్ల నుంచి రైస్ అనేటటువంటి బిజినెస్ త్రూ ద్వారంపూడి జరుగుతోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, వైసీపీ అధికారంలో ఉన్నా కూడా. అక్కడ ఈ రైసులో కీలకం ఏంటయ్యా అంటే మామూలు బియ్యానికి సంబంధించి కాదు, ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటోంది రేషన్ బియ్యం వల్ల. ఎందుకంటే జనానికి 10 రూపాయలు దక్కుతోంది, వీళ్ళకు ఒక 20 రూపాయల దాకా లాభం వస్తుంది. 20 రూపాయల లాభం అంటే కోట్లలోనే ఉంటుంది, అది కూడా 100 కోట్లలోనే ఉంటుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం, తద్వారా ద్వారంపూడి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అన్నది ఒక ఆస్పెక్ట్ కనబడుతుంది. రెండవది ఒక భారీ చర్చ, అసలు రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నటువంటిది వచ్చేటప్పటికి 1,50,00,000 దాకా రేషన్ కార్డులు ఉండటం, అదే సందర్భంలో ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి బియ్యం వీటన్నిటికీ ఇస్తూ ఉండటం, 800 కోట్ల రూపాయల వరకు, అంటే అందులో కేవలం 95 లక్షల కార్డులకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే దాదాపు 55 లక్షల కార్డుల భారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. వాస్తవంగా మొత్తం భరించాలి, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు పోను మిగతాది భరించాలి. ఇప్పుడు ఒక ఈ 95 లక్షలు ఏదైతే కేంద్రం ఇస్తుందో అంతవరకే భరిస్తుంది, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రా పెట్టుకుంది. కాబట్టి వాటిట్లో ప్రజలే భయపడి రేషన్ తీసుకోకుండా ఉండటం కానీ, లేదా వ్యాపారులు కొనకుండా ఉంటే సచ్చినట్టు జనం కూడా తీసుకోవడం మానేస్తారని కానీ, లేదంటే కనుక అది ఎక్స్పోర్ట్ చేయడం మానేస్తే అప్పుడు జనం దగ్గరికి వెళ్ళరు వ్యాపారస్తుడని కానీ, ఈ రూట్లో అడుగులు వేస్తున్నట్టు కనబడుతుంది ఈ ఉదంతంలో. కానీ తాజాగా చంద్రబాబు గారిని కలిసి ఏం మాట్లాడారు సార్? ఖచ్చితంగా బియ్యం దొంగలు పట్టుకోవాలి, వాళ్ళ భర్తం పట్టాలి అని నిన్న మీటింగ్లో కూడా చాలా గట్టిగా మాట్లాడారంట. దీని గురించేనా? అంటే నాకు అక్కడ బగ్గు లేదు, లేకపోతే అక్కడ బాత్రూంలో కూడా ఎవరు లేరు కాబట్టి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది.
సాధారణంగా వాళ్ళు ఎవరన్నా ఇద్దరు రహస్యంగా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఊహాజనితంగా ఈ టైంలో జరిగే బర్నింగ్ ఎఫ్ఐఆర్ మీద మాట్లాడేశారు అనేటటువంటిది మనం రాసేసుకోవచ్చు. విశ్వసనీయ సమాచారం అని నా దృష్టిలో విశ్వసనీయ సమాచారం నేను ఎప్పుడు వాడతానంటే సహజంగా ఈ పాయింట్ అంటే మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా పేరు డిస్క్లోజ్ చేయొద్దు అన్నప్పుడు వాడతాను నేను, లేకపోతే అట్ట పడితే అట్ట వాడను నేను. కాబట్టి అక్కడైతే వాళ్ళు అట్ట మాట్లాడుకున్నారా లేదన్నది మనకు తెలియదు. బేసిక్ సమస్య ఏంటంటే ఇక్కడ దీంట్లో కావాల్సినటువంటిది ప్రధానమైనటువంటి చర్చ ఈ అంశం తెర మీదకి రావాలి. ఏది చట్టం కావాలి. ఇప్పుడున్నటువంటిది ఏంటంటే విదేశాలకి బియ్యం ఎగుమతి చెయ్యొద్దు కానీ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనేది బలంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కనీసం అక్కడికి రానివ్వలేదు షిప్ దగ్గరికి అనేది. ఇక్కడ ఒక ప్రాక్టికల్గా మాట్లాడుకుందామండి. ఏందో వేగ్గా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, అక్కడ బియ్యం సప్లై అయిపోతుంది ఉంది ఆపేసేయండి అంటారు. ఎట్లా ఆపాలి వాళ్ళు? ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఒక ఆ ఏరియాకి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు లేకపోతే కనుక కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎందుకు ఆపుతారు? వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది. ఏ బియ్యం ఎగుమతి అంటే ఏ వస్తువులు ఎగుమతి చేయొచ్చు, ఏ వస్తువులు ఎగుమతి చేయకూడదు అని ఒక చట్టం ఉంది. వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది. దాని ప్రకారం నిషేధిత వస్తువులు అయితే వాళ్ళు సీజ్ చేస్తారు, ఎక్కనీరు. దాని లెక్క ప్రకారం ఏం జరుగుతున్నదంటే అక్కడ బియ్యానికి సంబంధించి బాసుమతి బియ్యం ఎక్స్పోర్ట్ ఒక్కదానికే బ్యాన్ ఉంది భారతదేశంలో. మిగతా బియ్యము ఎక్కడ కొన్నారనేది వాళ్ళకి అనవసరం. ఆ కొన్న కంపెనీ పేరు ఉంటుంది కదా. గవర్నమెంట్కి ఏంటి? ట్యాక్స్, అంతే కదా. విదేశాలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంత బియ్యం వెళ్తుంది దానికి ఆ ఛార్జీలు కడతారు, అట్లాగే పన్ను కడతారు. ఇక్కడ వైట్ కదా, అక్కడ దాంట్లో ఏం దొంగతనం అంటారు దాన్ని. రెండవది, బియ్యం వాళ్ళు ఎక్కడ కొనుక్కొచ్చారు వాడికి ఏం సంబంధం? కాబట్టి బియ్యం రవాణాని ఎలా ఆపుతారు ఈ దారిలో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ పట్టుకుపోతున్నారు, 3 చెక్ పోస్టులు పెట్టారు. అది వాడు ఏం చేస్తాడు? ఒక స్లిప్ పట్టుకెళ్ళి ఇస్తాడు, వేబిల్, అంతే కదా. వేబిల్ బియ్యం అని ఇస్తాడు. అది రేషన్ రైసా మామూలు రైసా అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆ టోల్గేటో చెక్ పోస్టో పెట్టారు కదా, వాళ్ళకి ఎట్లా తెలుసుద్ది? రేషన్ గోతాల్లోనే ఉంటే తెలుసుద్ది. అప్పుడు పట్టుకుంటాం ఒక ఎత్తు, అప్పుడు వాళ్ళు ఆపుతారు. కానీ వీళ్ళు రేషన్ గోతాల్లో పెట్టట్లేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతున్నది? రేషను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఒకటి కనబడింది. ఏంటంటే డైరెక్ట్గా రేషన్ షాపుల నుంచినే ఇదివరకు రేషన్ డీలర్ల నుంచి నేరుగా లారీ తీసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా వాటి ఏ మిల్లులోనూ దించుకుని అంటే ఇళ్ళ దగ్గరే తీసుకెళ్ళిపోతున్నారు, ఇళ్ళ కొంటున్నారు. కొన్నాక వాటి ఏం చేస్తున్నారు? వాళ్ళు గోతాలు పట్టుకొచ్చుకుని ఆ గోతాల్లో పోయించుకుని వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి కేజీకి తీసుకుపోయి వీళ్ళకి అమ్ముతున్నారు. షాపులో ఈ డీలర్కి అమ్ముతున్నారు. ఇక్కడ షాపు వాళ్ళకి బియ్యం రైతు తీసుకొచ్చిస్తే లేకపోతే మీరు నేను తీసుకొచ్చిస్తే కొనకూడదని షాప్ అతన్ని ఎట్లా ఆపుతారు మీరు? అది ఏది దాన్ని ఏమంటారు, రేషన్ బియ్యం అని అతను ఎట్లా కనిపెడతాడు? వెంటనే ఏం మాట్లాడతాం మనం? నెంబర్ల విషయం కనిపెట్టలేరా అంటారు. నెంబర్ల బియ్యం అనేటటువంటి ఒక రేషన్కే కాదు కదా, బయట కూడా అమ్ముకోవచ్చు కదా వాళ్ళు. కాబట్టి దాంట్లో ఏ విధమైన నిషేధం ఉంటుంది? దీనికి కావాలంటే ఫస్ట్ ఏంటంటే నేల విడిచి సాము చేస్తున్నాం మనం. రాజకీయ కోణంలోంచి కాకుండా నిజంగా చెయ్యాలంటే రేషన్ బియ్యం అమ్మితే నేరం, కొంటే నేరం. చట్టం దే నువ్వు. ఇప్పుడు దానికి ఏదో చెప్పాం కదా, పీడీ యాక్ట్ పెడతామని. దానికి ఏదో పీడీ యాక్ట్ పెట్టు. దీంట్లో కనుక చేస్తే నెంబర్ 1. నెంబర్ 2 అంటే చట్టం చెయ్యి నువ్వు. చట్టం లేదు ఇప్పుడు. రేషన్ బియ్యం అమ్మితేను కొంటేను నేరం అనేటటువంటి చట్టం లేదు. అలాగే దాన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదని చట్టం లేదు అక్కడ. పీడిఎస్ బియ్యాన్ని తరలించడం విదేశాలకు అనేది అది పెద్ద నేరం కాదా? అసలు పీడిఎస్ బియ్యం అని ఎవరు డిసైడ్ చేస్తారంటున్నా నేను. ఇప్పుడు వీళ్ళు చూసి ఇది బియ్యం పీడిఎస్దే అన్నారు. ఎట్లాగా? నెంబర్ బియ్యం కాబట్టి. నెంబర్ బియ్యం పీడిఎస్ అని నువ్వు ఎట్లా ధృవీకరిస్తావు? ఇంకోటి, ఇంతకుముందు కలెక్టర్ ధృవీకరించలేదా సార్ ఈ 640 టన్నులు వెళ్ళిపోయిన షిప్ ఆయన కలెక్టర్ రేషన్ కి సంబంధించిన బియ్యం అంటారు అంతే. అంటే అదే కోవడం అంటారు. దానికి కోర్టు ఏం చెప్పింది మరి? కోర్టు రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చింది కదా. ఎందుకని? చట్టం లేదు. బియ్యాన్ని పట్టుకుంటే పెనాల్టీ వేసే అధికారం ఉంది కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది లేదు చట్టం. ఎందుకు అంటే దీన్ని వ్యాపారంలో భాగం కింద చూస్తారు కానీ ఇది దేశద్రోహము సామాజిక ద్రోహం కిందనో చూడరు. లేదంటే దీన్ని స్మగ్లింగ్ చూడరు వ్యవస్థలో. ఎందుకని? ఇదేమీ దోపిడీ కాదు, మడ్రలు చేసేది కాదు, మానభంగాలు చేసేది కాదు.
అవును. బియ్యానికి సంబంధించి ఇక్కడ ప్రతి లేయర్లో కూడా ట్యాక్స్ వస్తుంది వాళ్ళకి, ప్రభుత్వానికి. అవును. ఎందుకని ఇప్పుడు ఒక వ్యాపారస్తుడి పేరుతో ఈ బియ్యం వెళ్తుంది అనుకోండి, ఇప్పుడు ఏదో 16-17 సంస్థలు చెప్పారు కదా, అవును. జిఎస్టీ కడతారు కదా అక్కడ సచ్చినట్టు, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు జిఎస్టీ కడతారు కదా సచ్చినట్టు. అవును. అంటే అక్కడ పన్ను కడుతున్నది, ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి అక్కడ. రెండవది, బియ్యాన్ని ఎవడికో తన్ని లాక్కుపోవట్ల, తన్ని లాక్కుపోతే క్రైమ్ అవుతుంది. అవును. పోనీ బియ్యం మీకు ఇవ్వకుండా తీసుకెళ్ళి అమ్ముకుంటే క్రైమ్ అది. ఎందుకని? మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ నోటి దగ్గర ముద్దలు అక్కుపోతున్నారు. కానీ ఇక్కడ బియ్యము వాళ్ళే అమ్ముకుంటున్నారు కాబట్టి చట్టం ఇక్కడెక్కడ పాయింట్ లేదు. ఇందులో చట్టం మార్చాలి ఇప్పుడు. ఎలాగా? నెంబర్ బియ్యం అంటే రేషన్ అంటే నెంబర్ బియ్యమే, నెంబర్ బియ్యం అంటే రేషన్ బియ్యమే. ఆ నెంబర్ బియ్యం అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు అన్నారు అనుకోండి, రైతులు మొత్తం సర్వనాశనం అవుతారు. ఎందుకని? 100కి 40 మంది పండిస్తోంది అదే, 100కి 40-50 మంది పండిస్తోంది అదే. వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి? ఇప్పుడు ఇది నిషేధం పెట్టారనుకోండి, వాళ్ళ దగ్గర ఎవరు కొండో రేపు పొద్దున, అంతే కదా. అప్పుడు వాళ్ళ బతుకులు ఏంటి? రెండవది, ఇందులో ఎన్ని లేయర్లు ఉన్నాయి? ఇక్కడ జనానికి డబ్బులు వస్తున్నాయి, బ్రోకర్కి డబ్బులు వస్తున్నాయి, వ్యాపారస్తుడికి డబ్బులు వస్తున్నాయి, ఎక్స్పోర్టర్కి డబ్బులు వస్తున్నాయి, అందరూ సంపాదించుకుంటున్నారు. దీన్ని ఇలా సంపాదించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆ పబ్లిక్కి డబ్బులన్నా ఇవ్వు, లేదా తినే బియ్యం ఇవ్వు. తినే బియ్యం ఇస్తే ఎవ్వడు అమ్ముకోడు. మెయిన్ లాజిక్ అది. సన్న బియ్యం ఇవాళ 50, 60, 70 పలుకుతున్నాయి. ఇంకోటి, ఇందులో రైతుల్ని మనం కన్విన్స్ చేయాలి. రైతులు ఎందుకు పండిస్తున్నారు ఇది? వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అని నెంబర్ బియ్యం. అదే సన్న బియ్యానికి వచ్చేటప్పటికి కొంత ఖర్చు ఎక్కువ పడుతుంది, ఇన్వెస్ట్మెంట్. అప్పుడు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించాలంటే ఫస్ట్ మొత్తం రైస్ పండించే రైతులు ఎవ్వరూ కూడా నెంబర్ బియ్యం పండించద్దు, సన్న బియ్యమే పండించండి. అలా పండించాలంటే అక్కడ నేల సామర్థ్యం ఉండాలి. నేల కూడా ముఖ్యం కదా, మట్టి. ఒక మట్టి చోట కొన్ని ఏరియాల్లోనే సన్న బియ్యం పండుతుంది, లేకపోతే అందరూ సన్న బియ్యమే పండిద్దురు కదా బేసిక్గా. కాబట్టి ఆ ప్రాంతంలో సన్న బియ్యం ఒకవేళ పండగలిగి ఉన్నా వాళ్ళు పండించకపోతే ప్రభుత్వం పెట్టుబడి పెట్టు, లేదా ఈ నెంబర్ల బియ్యం ఏం చేద్దాం, లేదా ఆ రైతు జీవితాన్ని ఏం చేద్దాం. మనం నోటితో చెప్పేసి నువ్వు ఇది మానేసి ఇంకేదాన్ని పండించుకోవా అంటే ఒప్పుకోడు అతను. అతనికి చేతనైంది ఇదే. ఇప్పుడు మీకు నాకు ఇది ఒకటే చేతచ్చు, డిబేట్ చేయడమా, టాపిక్స్ ఇష్యూనా, పబ్లిక్ అని. మనల్ని తీసుకెళ్ళి అర్జెంట్గా వ్యవసాయం చేయమంటే ఏం చేయగలుగుతాం? లేదంటే ఇది కాదయ్యా ఆల్ ఇండియా రేడియోలో పనిచేయమంటే ఏం చేయగలుగుతాం? దాంట్లో పాయింట్ మనకేం అవగాహన ఉంది, ఇక్కడ ఆ రైతుకి అవగాహన ఉంది. అది రైతుకి ఏం న్యాయం చేస్తావు, వ్యాపారస్తుడికి ఏం న్యాయం చేస్తావు, పబ్లిక్ ఏం న్యాయం చేస్తావు, చట్టం ఏం తెస్తావు, ఇదేమీ లేకుండా సినిమాటిక్గానే నడుస్తోంది ఇప్పుడు ఇదంతా. కానీ ఒకటి సార్, ఓకే ఇదంతా ఒక వెర్షన్ అయితే నిజంగా అక్రమం జరిగిందా, అది రేషన్ బియ్యం అవునా కాదా, సీజ్ చేస్తారా లేదా, ఇదంతా ఒకటి. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగడం ఒక రకంగా, నిన్న ఆయన ఎవరు విక్రాంత్ పాటిల్ ఎస్పీ, ఈయన వెళ్ళినప్పుడే కరెక్ట్గా ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారని చెప్పి నిన్న సీఎంకి కంప్లైంట్ చేయడం, ఆయన సస్పెండ్ చేస్తారా, ఉంచుతారా, తీసేస్తారా అనేది ఒక చర్చ నడుస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్ అంతా చూసుకుంటే జనసేనలో అయితే మంచి జోష్ వచ్చింది, ఇలాంటి నాయకుడు ఉండాలి, అసలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇలాంటి పనులు ఎన్ని చేశారని. దీనివల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇరుకుని పడుతోందా? నిజంగా అధికారుల ఇన్వాల్వ్మెంట్తో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతాయి, ఇన్ని రోజులు రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటే పవన్ కళ్యాణ్ దానికి బయటికి తీశారు అని అనుకోవచ్చా? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తే వెళ్ళి చేయడం అనేది ఒక స్పెషల్, అది పాజిటివ్ థింగ్. అవును. రెండవది అక్కడ అవినీతిని అంతం చేయాలనుకోవడం వరకు రెండవది మంచి పాజిటివ్ థింగ్. ఎస్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పరిష్కారం చూపట్లేదు, అది మెయిన్ లాజిక్. మూడవది ఏంటంటే ఇప్పుడు అధికారులు ఏం చేయాలి? చట్టం లేకుండా పోతే అధికారులు రేపు పొద్దున ఇరుక్కుంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేసారనుకోండి, ఇది అంతర్జాతీయ వ్యవస్థ, ఈ సముద్రపు వ్యాపారం అనేటటువంటి. రేపు పొద్దున ఎవరో కోర్టుకు వేశారనుకోండి, నా షిప్పులో నేను బియ్యం పంపిస్తున్నాను సో చోట కొన్నాను, ఇప్పుడు 16 సంస్థల పేర్లు చెప్పారు. ఈ 16 సంస్థలు ఎక్కడ కొన్నారు అంటే రైతుల దగ్గర నుంచి కొన్నామంటారు, అంతే కదా. దానికి సాక్ష్యాలు కోర్టుకి ఏం చూపెట్టాలి? రైతుల దగ్గర నుంచి నేను ధాన్యం కొనుక్కుని రైస్ మిల్లో వేయించుకున్నాను,
లేదా నాకు సో బ్రోకర్ అమ్మాడు, ఉమ్, నేను బ్రోకర్ నుంచి కొనుక్కోకూడదని నాకే చట్టం లేదుగా. అవును. ఆ బ్రోకర్ ఎక్కడ తెచ్చుకుంటే నాకేంటి సంబంధం? ఉమ్, నేను బియ్యం కొనుక్కున్నా, అమ్ముతున్నా, దీంట్లో లాభం గడిస్తుంటే నా వ్యాపారాన్ని ఆపేశారు, ఉమ్, దీనికి అయినటువంటి నష్టం ప్రభుత్వం భరించాలి రేపొద్దున అన్నారనుకోండి, ఉమ్, కోర్టుకు వేసారనుకోండి, ఉమ్, ఎవరిది జవాబుదారి? అవును, అదే కదా. చేసే హక్కు ఉంటుంది. అంతర్జాతీయ న్యాయస్థానాల దాకా వెళ్ళే హక్కు ఉంది వీటిట్లలో. ఇది అవునా? చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే షిప్లో సీజ్ చేయడం అంటే సీజ్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. డ్రగ్స్, అవును. నిషేధిత వస్తువులు సీజ్ చేయడానికి చట్టం ఉంది. అవును. రేషన్ బియ్యం మీద నిషేధం లేదు, బియ్యం మీద నిషేధం లేదు మన దేశంలో. ఉమ్, ఉమ్, అది రేషన్ బియ్యమా మామూలు బియ్యమా అది వాళ్ళకి అనవసరం. అంతే. బియ్యం అవును. ఎక్స్పోర్ట్ చేసుకునే అధికారం ఉంది. అవును. అది నువ్వు ఎక్కడో కింద స్థాయిలో కంట్రోల్ చేయాల్సిందే తప్పించి షిప్ ఎక్కే కంట్రోల్ చేయడం అనేటటువంటిది రేపు పొద్దున భవిష్యత్తులో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. రేపు అధికారులు ఇరుక్కుంటారు, రాజకీయ అంటే నాయకులకి కోర్టుకి ఏం కాదు. వెళ్ళకుండానే ఆపగలగాలి ప్రభుత్వం, అంతే. పోర్టు లోపలికి అడుగు పెట్టాక అది ప్రభుత్వ బిజినెస్ కాదు. పోర్టు బయట ఉన్నంత వరకే ప్రభుత్వాన్ని. అవును. ఆ అవును. పోర్టు బయట నువ్వేమైనా చేయి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఎవడున్నా అది జరుగుతూనే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ బియ్యం ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం కాదు, ఈ 6 నెలల నుండి సప్లై చేసిన బియ్యం. ఉమ్, ఇంకొకటి, ఇప్పుడు ఆ షిప్లోకి ఎక్కించినవి ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యం. ఆహా, ఉమ్, దాన్ని ఆల్రెడీ కోర్టు ఏం చెప్పింది? రిలీజింగ్ ఆర్డర్ ఇస్తుంది. ఏమని? కేసు కంటిన్యూ చేస్తూ కొంత డబ్బులు దానికి డిపాజిట్ చేయించి ఉమ్, దానికి రిలీజ్ చేస్తుంది. ఉమ్, అలా రిలీజ్ చేసిన బియ్యం అది ఉమ్, బేసిక్గా. రిలీజ్ చేసిన తర్వాత నన్ను ఎట్టా ఆపుతావు అని చెప్పి అతను అడుగుతాడు రేపు కోర్టుకు పోయి. అదే కదా. మళ్ళీ వాళ్ళు మాకెందుకులే పెద్దవాళ్ళతో తగవలు అనుకుంటే వ్యాపారస్తుడు ఆగిపోతుందండి. లేదు లీగల్గా ఫైట్ చేయాలి అంటే ప్రస్తుతం ప్రతిపక్షం వీక్గా ఉంది కాబట్టి వాళ్ళు భయపడి ఆగాలి. లేదు ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటే వాళ్ళందరూ దిగుతారు, కోర్టులకు వెళ్తారు, అట్టట చేస్తారని చెప్పేసి. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం ఒక 4-5 రోజులుగా నడుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత, లేదంటే జూన్ నుంచి మొదలైందని అనుకోవాలి. ఇంత ముందే వీళ్ళు రెడీగా చేసి పెట్టుకున్నారు, ఇదంతా మేము అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది. కానీ ఇక్కడ అధికారులని టార్గెట్ చేస్తున్నారా, లేదంటే కొంతమంది వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారా? ఆ శాఖకు సంబంధించిన మంత్రే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహరే ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఈయనే ఉన్నారు, ముఖ్యమంత్రిగా బాబు గారే ఉన్నారు. వీళ్ళందరూ బయటోళ్లే కాదు. కానీ వీళ్ళంతా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించాలనుకుంటున్నారు, దీని ద్వారా ఏం చెప్పబోతున్నారు రేపొద్దున్న? కొంతమంది వ్యాపారులు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లైసెన్స్లు రద్దు చేస్తారా? కొంతమంది అధికారులను సస్పెండ్ చేసి ఊరుకుంటారా? లేదంటే ఇదంతా జగన్ వల్ల, జగన్ అండదండలు వీళ్ళందరూ చేశారు, ఇప్పుడు మేము బయటికి తీసి వీళ్ళందరినీ తీసేసాం అని చెప్తారా? ఏం సాధించాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ అయితే నేను నిజాయితీగా ఉన్నాను, అవినీతిని కంట్రోల్ చేస్తున్నానని చెప్పాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హెడ్ జనసేనే, సివిల్ సప్లైస్ మినిస్టరు జనసేనే. అవును. అట్లాంటప్పుడు ఏమంటారు ఇప్పుడు బేసిక్గా? కాబట్టి ఇందులో రాజకీయ కోణం చూడకూడదు. ఆయన కమిటెడ్ పవన్ కళ్యాణ్. కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రస్తావనార్హమైనటువంటిది సహజం, పరిష్కారం చూపడం ముఖ్యం. అక్కడ నేల విడిచి సాము నడుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా, కొనసాగించమని కోరతా ఒక తటస్థ వ్యక్తిగా. సేమ్ టైం దానికి పరిష్కారం చూపించు. గాల్లో దీపం పెట్టి దేవుడు అని ఇదే భారం అనద్దు. ఒక సామాన్యుడైనటువంటి ఎవరైతే వినియోగదారు ఉన్నాడో అతనికి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? రెండవది, ఆ వ్యాపారస్తుడుకి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? ఆ షిప్ యార్డ్కి నువ్వు చూపించే ప్రత్యామ్నాయం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే ఆ ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు మన బియ్యంతో బతుకుతున్నారు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో చూస్తే అది కూడా గొప్ప విశేషమే. ఇక్కడి నుంచి బియ్యం వెళ్ళలేదనుకోండి, వాళ్ళు 200-300 రూపాయలు పెట్టి కొనుక్కోలేక చచ్చిపోతారు జనాలు. అది కూడా ఉంటుంది అక్కడ. ఇందులో ఎవడికి నష్టం అనేది ముఖ్యం. ఇందులో ప్రభుత్వానికి ఒక్కదానికి నష్టం, కానీ ప్రభుత్వపు బాధ్యతది. 43 రూపాయలు పెట్టి ప్రభుత్వం భరిస్తున్నది బాధ్యత. కాకపోతే తినే బియ్యం ఇవ్వడం అన్నటువంటిది ప్రభుత్వానికి బాధ్యత. అంటే ఇక్కడ ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తోంది. ఫస్ట్ అది ఆలోచించుకుంటే ప్రభుత్వం తినే బియ్యం ఇస్తే ఎక్స్పోర్ట్ ఎందుకు జరుగుతుంది? ఇది ఇప్పుడు మనం అందరం తినే బియ్యం ప్రభుత్వం ఇస్తే రేషన్ బియ్యం కిందన వాడు ఎందుకు అమ్ముకుంటాడు అసలు?
అదే కదా. అంటే అంటే మూలం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు రేట్ చేసిన పాయింట్ కూడా ఓకే, నిన్న అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు అనేది పక్కన పెడితే పేపర్లో వచ్చినాయి, మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ బియ్యం పేదలకైనా అందాలి, లేదంటే ప్రభుత్వానికి ఉపయోగమైనా ఉండాలి అంతే తప్ప మధ్యలో ఈ మాఫియాకి ఈ దళాలకి వెళ్ళిపోకూడదు అనేది. వాస్తవానికి ఆ పాయింట్ కరెక్టే, కానీ దానికోసం ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఏమన్నా ప్రకటిస్తే బాగుంటుందా, లేదంటే ఇది ఒక రాజకీయ కోణంలో హడావుడి చేసి వదిలేస్తారు? ఇప్పుడు రేపు పొద్దున దీంట్లో ఏదైనా తేడా జరిగిందనుకోండి, పవన్ కళ్యాణ్ దోష అవుతాడు. ఇప్పుడు రేపు పొద్దున ఈ కారణంగా రేషన్ కార్డులు ఆపేశారనుకోండి, లేదా రేషన్ బియ్యం ఆపేశారనుకోండి, ఎవరిని ఏలెత్తి చూపెడతారు? పవన్ వాళ్ళ నోటి దగ్గర మొదబోయింది అంటారు. అంతే కదా. కాబట్టి అది నేను చెప్తుంది అదే, సమగ్ర పరిష్కారం ఉండాలి. అవును. ఫస్ట్ పబ్లిక్కి తినే బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోరు. ప్రభుత్వం తనని తాను సంస్కరించుకోవాలి. ఆ తర్వాత స్మగ్లింగ్ జరుగుతుంది అనుకోండి, పట్టుకుని లోపలేయాలి. అదే కదా. అది ముందు ఆలోచించుకోవాలి. రైట్. చూద్దాం ఏం జరగబోతుందో. బియ్యం దొంగలను పట్టుకోవాలి అంటున్నారు, వాళ్ళ భరతం పట్టాలి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన బానే ఉంది, ఆ పోరాటం బానే ఉంది, కానీ దానివల్ల ప్రజలకి ఉపయోగం, రేపొద్దున ప్రభుత్వానికి ఉపయోగం, దానికి సంబంధించి ఏం సూచిస్తారు, ఫైనల్గా ఏం చేస్తారు అనేది మాత్రం ఇక్కడ అందరూ వేచి చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.